కళ్ళు కప్పేసి అనుకోవద్దు, నేను కప్పేశా, మా నాన్న కళ్ళు కప్పేశా, మా అమ్మ కళ్ళు కప్పేశా, అందరి కళ్ళు కప్పేసి ఆహా హ్యాపీగా జీవించేస్తున్నా, అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నా, కప్పేశా అనుకోకండి. వెనకటికట ఒక వ్యక్తి అట ఒక పామును పెంచేవాడట. తాను ఒక గ్లాస్ బాక్స్ తయారు చేసి కింద చక్కగా ఊక వేసి లేకపోతే నూక వేసి ఆ పావును దాంట్లో పెట్టి ప్రతిరోజు ఒక ఎలక తీసుకొచ్చి వేస్తాడు. దానికి అది ఆహారం. ఒకరోజు ఒక ఎలకని తీసుకొచ్చి ఆ గ్లాస్ బాక్స్లో వేస్తే ఈ ఎలక కాలం కలిసి వచ్చింది. కారణం ఏమిటంటే ఆ సమయంలో పాము పడుకుంది, నిద్రపోతా ఉంది. ఈ ఎలక దాన్ని చూసింది, ఈ పాము నిద్రపోతా ఉంది, నేను బ్రతకాలి అంటే ఇదే నాకు అవకాశం అని చెప్పి ఏం చేసింది తెలుసా? గబగబా ఆ నూకుందే, ఆ నూక కాళ్ళతో ఆ పావును కప్పేసింది. పావును కప్పేసింది, పూర్తిగా కప్పేసిందండి. ఇప్పుడు పాము ఏమైంది? మాట్లాడరే, కప్పి వేయబడింది. నువ్వు పాము కనిపిస్తుందా? బయట కనిపించండి. ఏమైంది? పామును కప్పేసింది. అలా పామును కప్పేసి చక్కగా కాలు మీద కాలు వేసుకొని ఆ గ్లాస్కు ఆనుకొని ఇప్పుడు నన్నెవ్వరు ఏమి సరే అంటే అర్థం ఏమిటి? ఈ కప్పుళ్ళేగా, ఈ స్కార్ఫ్ కప్పుళ్ళు, ఈ హెల్మెట్ కప్పుళ్ళు, ఈ కప్పుళ్ళేగా కప్పేశా. ఇక ఎవ్వరికి దొరికే ఛాన్స్ లేనే లేదు. అమ్మ చెల్లెళ్ళు ఎన్ని ఉంటాయి మన దగ్గర సాధారణంగా స్కార్ఫ్లు? 1, 2, 3, 4 డిపెండ్స్ అపాన్ బాయ్ ఫ్రెండ్స్ అన్న. మీరు అలాంటి వాళ్ళు కానే కాదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఆనిముత్యాలు. ఆ ఊకతో ఆ పామును కప్పేసి ఆ ఎలక అనుకుంటుంది కప్పేశా, ఇక ఈ పాము నన్నేమి చేయలేదు అని బేషుగ్గా ధీమాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని నిద్రపోతా ఉంది. సరిగ్గా టైం అయింది దానికి. దేనికి? పాముకి. ఇలా లేచింది బయటికి, కళ్ళ ముందు రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్. ఇలా అంది, లాగేసుకుంది, అయిపోయింది. కప్పేసావా? నీ పాపాన్ని కప్పేశానని చెప్పి అనుకుంటున్నావు, ఒట్టి మాట. ఏమైతే నువ్వు కప్పావో బయటపడే సమయం రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది.